ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2టిని బీసీలకు కేటాయించింది. ఒక స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది. కావలి నియోజకవర్గానికి చెందిన బీద రవిచంద్ర యాదవ్ టీడీపీకి తొలి నుంచి విధేయుడిగా ఉంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. 2015లో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన రవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. బలమైన గళం వినిపించేందుకు పార్టీలో యువరక్తాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో పాటు ఎస్సీ మహిళకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. మండలిలో వైసీపీకి ఆధిక్యం ఉండడంతో వారి తరపున గట్టిగా మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ధీటుగా ఎదుర్కోవాలంటే టీడీపీ నుంచి బలమైన గళాన్ని వినిపించే వారు ఉండాలన్న ఉద్దేశంతో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన కావలి గ్రీష్మకు అవకాశం కల్పించారు. గ్రీష్మ గత ఎన్నికల్లో రాజం నియోజకవర్గం టికెట్ ఆశించారు. గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన బెందుల తిరుపతి నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రాయలసీమ ప్రాంతంలో బోయలు బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గంలో బీటీ నాయుడుకి గట్టి పట్టుండడంతో కలిసి వచ్చింది. బీటీ నాయుడు 2009, 2014 రెండుసార్లు కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ పట్ల విధేయతతో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా పొత్తులో భాగంగా జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించగా 3 స్థానాలు టీడీపీ తీసుకుంది. ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఈసారి భారీ సంఖ్యలో ఆశావహులు క్యూ కట్టారు. అయితే 3 స్థానాలే అందుబాటులో ఉండడంతో అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాలేదు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ద్వారా ఆశావహులకు చెప్పించారు. పిఠాపురానికి చెందిన వర్మకు ఫోన్ చేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని, 2020లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత మాటగా చెప్పమన్నారని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. 1-2 రోజుల్లో బిడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టర్లతో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తవనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఈ నెలాఖరు నాటికి పనులు పునఃప్రారంభం కానున్నాయి. వైసీపీ సర్కార్ హయాంలో 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినట్లు అవుతుంది. పనుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అమరావతిలో 90% పనులు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 70 పనులకు పరిపాలనా ఆమోదం తెలిపింది. అందుకోసం 48,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇప్పటికే 40,000 కోట్ల విలువైన 62 పనులకు ఈ ఏడాది జనవరిలోనే సిఆర్డీఏ అధికారులు టెండర్లు పిలిచారు. ఫిబ్రవరిలో ఆ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమవుతాయని భావించినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో జాప్యం జరిగింది. తాజా కోడ్ తొలగిపోవడంతో కాంట్రాక్టర్ల టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను అధికారులు పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేస్తున్నారు. వాటికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ వెంటనే కాంట్రాక్టులతో ఎల్ఓఏ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ నెలాఖరుకల్లా కొన్ని పనులు మిగిలినవి ఏప్రిల్లో ప్రారంభమవుతాయి. అయితే తాజా టెండర్లలో 4 పనులకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల భవన సముదాయాల పనులకు పిలిచిన టెండర్లకు ఎవరూ స్పందించకపోవడంతో మళ్లీ కొత్త టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన పనుల్లోనూ కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. రాజధాని అమరావతి గుండెకాయగా ఉండే శాసనసభ, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ పనులకు ప్రభుత్వం వారం క్రితమే టెండర్లను ఆహ్వానించింది. 1,816 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి టెండర్ల గడువు 17తో ముగియనుంది. అదే రోజు సాయంత్రం బిడ్లను తెరిచి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. ఆ పనులు కూడా మార్చి 3వ వారం నుంచే పరుగులు పెట్టనున్నాయి. 2018లో టీడీపీ హయాంలో అసెంబ్లీ భవనానికి 555 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా ఇప్పుడు అది 768 కోట్లకు పెరిగింది. హైకోర్టు శాశ్వత భవనానికి ఇప్పట్లో 860 కోట్ల వ్యయాన్ని అంచనా వేయగా 5 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు 1,048 కోట్లకు చేరింది. పంచాయతీరాజ్ శాఖ ప్రక్షాళనకు మొదటి అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆ శాఖకు సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగుకు తీసుకొచ్చి గ్రామీణులకు విస్తృతంగా సేవలందించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ నిపుణులతో సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి అన్నింటినీ ఒక చోటుకు తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 22న సంబంధిత అధికారులు సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టదలిచిన సంస్కరణలను వారి ముందుంచారు. వీటిపై అన్ని కేడర్ల అధికారులు సంతృప్తి చెంది ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రక్షాళన దశలో మొదటి ఉద్యోగుల క్యాడర్
విషయంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ముందుగా ఈ శాఖలో పనిచేసే అధికారుల క్యాడర్ హోదాకు సంబంధించి ఉన్న అంతరాలను తొలగించే ప్రతిపాదనను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంతో మొదటి అడుగు విజయవంతమైంది. సంస్కరణలో మొదటగా ఎంపీడీఓ, డిఎల్పీఓలను ఒకే క్యాడర్గా నిర్ధారించారు. అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్న డిపిఓలకు డివిజనల్ అభివృద్ధి అధికారి హోదా కల్పించారు. 50% జడ్పీసీఈఓ పోస్టులను ఐఏఎస్ అధికారులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఐఏఎస్ లేకపోతే ఆ ఖాళీలను పంచాయతీరాజ్ శాఖలోని ఫీడర్ కేటగిరీ నుంచి భర్తీ చేస్తారు, లేదంటే డిప్యూటేషన్పై నియమించుకునే వెసులుబాటు కూడా కల్పించారు. రాష్ట్రంలో అన్ని శాఖల కంటే పంచాయతీరాజ్ శాఖ చాలా పెద్దది. 1,00,000 మందికి పైగా ఉద్యోగులున్న ఈ శాఖలో పాలన ఒక తాటి మీద లేకపోవడంతో గ్రామీణ అభివృద్ధి సజావుగా సాగడం లేదు. ఎన్నో ఏళ్లుగా పాలకులు, బ్యూరోక్రాట్లు సంస్కరణలు తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా ఉప ముఖ్యమంత్రి జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ ఒకే చోటుకు ఉండాలని నిర్ణయించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూతన రాజకీయ అధ్యయనానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని 26 మున్సిపల్ డివిజన్ల పరిధిలోని 105 ప్రాంతాల్లో ఒకే రోజు 9.50 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించారు. వీటిల్లో కొన్ని ప్రాంతాల్లో ఆయన పాల్గొని స్థానికులతో అక్షింతలు వేయించి పనులు ప్రారంభించారు. వీటితో పాటు 14వ తేదీలోపు మరో 198 ప్రాంతాల్లో శంకుస్థాపనలకు 40 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాగా ఒకే రోజు 105 పనులకు శంకుస్థాపన నిర్వహించడంపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం బహుశా దేశ, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే ప్రథమం అని పేర్కొంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలకు అభినందనలు తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రాజకీయాలకు అడ్డాగా మారింది. వైద్యంపై అవగాహన లేని అధికారులను నియమించడం, అర్హత లేని అధికారులను కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టడంతో ట్రస్టు ప్రధాన లక్ష్యం దారి తప్పుతుంది. ముఖ్యంగా ట్రస్టులో విభాగాధిపతులు అందిన కాడికి దోచేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇతర శాఖలకు చెందిన కొంతమంది అధికారులు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో వాలిపోయారు. వీరి రాకతో ట్రస్ట్ పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. అధికారులే ఒకరిపై మరొకరు అంతర్గతంగా ఫిర్యాదులు చేసుకోవడం, ట్రస్ట్లో వర్గాల వారీగా చీలిపోవడం, ఈవోలు, జేఈఓల పోస్టుల విషయంలో ఒక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం, వీరికి నచ్చని అధికారులపై బయట వ్యక్తులతో వెళ్లే ఫిర్యాదులు చేయించడం, వాటిని తీసుకువెళ్లి ట్రస్ట్ సీఈఓ ముందు పెట్టడం, ఇలా ట్రస్టును రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చేశారు. బయట నుంచి వచ్చిన అధికారుల వ్యవహార శైలి ట్రస్ట్ సీఈఓకు పెద్ద తలనొప్పిగా మారింది. ట్రస్ట్ అధికారులంతా కలిసి వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రభుత్వ ఇన్సూరెన్స్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే ట్రస్ట్ అధికారులు మాత్రం అంతర్గత వివాదాలతో ట్రస్ట్ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. కొత్తగా వచ్చిన ట్రస్ట్ సీఈఓ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. కొత్తగా ట్రస్ట్లోకి వచ్చిన అవగాహన లేని అధికారులపై ఆధారపడుతున్నారు. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో పాలన గాడి తప్పుతుంది. ట్రస్ట్లో ఎంపాయిన్మెంట్ అనేది కీలకం. ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలకు దీని ద్వారానే అనుమతులు ఇస్తారు. ఈ విభాగంలో కూడా అవినీతి ఎక్కువగా ఉంటుంది. మొన్నటి వరకు ఎంపానల్మెంట్లో కీలకంగా వ్యవహరించిన అధికారిపై ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారిపై ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడైనా సమర్థుడైన అధికారికి ఎంపానల్మెంట్ బాధ్యతలు అప్పగించారా అంటే అది లేదు. దీంతో ట్రస్ట్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుపై ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరబడింది. ట్రస్ట్ నిర్వహణపై అధికారులు కనీసం దృష్టి పెట్టడం లేదు. దీంతో ట్రస్ట్లో కొంతమంది అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారిపోయింది. పేదవాడికి ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే సదరు అధికారులు మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు. మధ్యంతర బెయిల్పై వచ్చి అజ్ఞాతంలో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో అసలు విషయం బయటపడింది. తన తల్లికి చికిత్స పేరిట హైకోర్టులో బెయిల్ గడువు పొడిగించుకున్న అనిల్ అసలు ఆసుపత్రికే వెళ్లలేదు. అనిల్ తల్లికి చికిత్స చేయించుకున్న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి అతను వెళ్లలేదని పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతపురం 4వ పట్టణ పోలీసులు సోమ, మంగళవారాల్లో కోర్టులో ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. హైకోర్టుకు బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్స్ ఫోర్జరీ అని తేలిన సంగతి తెలిసిందే. దీంతో అజ్ఞాతంలో ఉన్న అనిల్ కోసం పోలీసులు గాలించడంతో శనివారం అతను ఓ వీడియో విడుదల చేశాడు. ఫోర్జరీ చేసిన విషయం గురించి మాట్లాడకుండా తల్లికి సర్జరీ కోసం బెయిల్పై వచ్చినట్లు మొసలు కన్నీరు కారుస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి సాకుపై సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూపీలాగారు. పోలీసులను కోర్టును తప్పుదోవ పట్టించినట్లు తేలింది. అనిల్ తన తల్లికి ఊపిరితిత్తుల సమస్య ఉందంటూ నయం చేయించడానికి హైకోర్టులో
ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ పొందాడు. గడువులోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు. అనంతరం తన తల్లి ఆరోగ్యం క్షీణించిందని, చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని, మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఈ నెల 1న పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ఆధారంగా ఈ నెల 11వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ను కోర్టు పొడిగించింది. కాగా బోరుగడ్డ తన తల్లికి చికిత్స పేరిట సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ నకిలీదని గుంటూరు పోలీసులు నిర్ధారించారు. అనంతపురం 4వ పట్టణ పోలీసులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆరా తీశారు. బోరుగడ్డ తల్లి పద్మావతి ఆ ఆసుపత్రి చికిత్స చేయించుకొని గత నెల 23న డిశ్చార్జ్ అయ్యారు. ఆమె తన కుమార్తెలతో కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 2న చెకప్ కోసం మరోసారి వెళ్లారు. పోలీసుల విచారణలో ఈ 2 సందర్భాల్లోనూ బోరుగడ్డ ఆసుపత్రికి వెళ్లలేదని తెలిసింది. మరి ఆ సమయంలో అనిల్ ఎక్కడికి వెళ్లాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా పోలీసులు బోరుగడ్డ కదలికలపై ప్రత్యేక నిఘా వేశారు. ఓ ప్రత్యేక బృందం తెలంగాణకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే బోరుగడ్డ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 111 BNS 2023 తనకు వర్తించదంటూ బోరుగడ్డ బెయిల్ కోసం వెళ్లడాన్ని పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నారు. అయినా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ప్రభుత్వ వైద్యురాలిపై ఆగ్రహంతో ఊగిపోయారు. నేనెవరో తెలీదా అంటూ వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడిదలు కాస్తున్నారా, గడ్డి తింటున్నారా, చదువుకున్న వాళ్లేనా అంటూ దుర్భాషలాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తమ్మయ్య బాబుతో ఆ వైద్యురాలకి క్షమాపణలు చెప్పించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాకినాడ జిల్లా లింగంపర్తి గ్రామానికి చెందిన చంద్రకళ శనివారం తన తండ్రి చంద్రరావు, కొడుకు చంద్రశేఖర్తో కలిసి జగ్గంపేట నుంచి ఆటోలో వస్తుండగా బూరుగుపూడి వద్ద ఆ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. రాత్రి డ్యూటీలో ఉన్న వైద్యురాలు సాయి శ్వేత వారికి వైద్యం అందించారు. ఈ క్రమంలో బాధితురాలు తరపున ఆసుపత్రికి వచ్చిన జనసేన కార్యకర్తలు తమ్మయ్య బాబుకు సమాచారం అందించారు. ఆయన ఫోన్లో డాక్టర్ శ్వేతతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్లో మాట్లాడేది ఎవరో తనకు తెలియదని, తాను మరొక రోగికి వైద్యం అందిస్తున్నానని బదులిచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన తమ్మయ్య బాబు వెంటనే ఆసుపత్రికి చేరుకొని తానెవరో తెలీదా అంటూ వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డాక్టర్ సౌమ్య కాకినాడ కలెక్టర్, కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. వైద్యురాల్ని తమ్మయ్య బాబు దుర్భాషలాడిన విషయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తమ్మలబాబు తమ్మయ్య బాబుతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యురాలు శ్వేత చేతులు పట్టుకుని తమ్మయ్య బాబుతో క్షమాపణలు చెప్పించారు. ఆన్లైన్లో ట్రేడింగ్లో నగదు పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని నమ్మించి పలు దఫాలుగా 2,46,00,000 దోచేసిందో ముఠా. ఈ ఘటనపై బాధితురాలు నెల్లూరులోని చిన్న బజారులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని పొగతోటకు చెందిన ఓ మహిళకు 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఇటీవల ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ ట్రేడింగ్ పై లింక్ వచ్చింది. ఆ లింకును ఆమె క్లిక్ చేసి వెంటనే వాట్సాప్ నెంబర్కు నిషా బసు అనే మహిళ మెసేజ్ పంపింది. తాను మైరే అసెట్ షేర్ ఖాను కంపెనీకి ఉద్యోగిని అంటూ పరిచయం చేసుకుంది. ఆన్లైన్ మార్కెటింగ్లో లాభాలు తెచ్చేందుకు సలహాలు, సూచనలు ఇస్తామని తమ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఆమె మాటలను నమ్మిన ఆ మహిళ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని అందులో తన పాన్, ఆధార్, బ్యాంక్ వివరాలను పొందుపరిచింది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న మొదట్లో కొంత నగదును యాప్లో పెట్టుబడిగా పెడితే రెట్టింపు నగదు ఆదాయంగా వచ్చింది. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అధికంగా ఆదాయం వస్తుందని భావించి ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫిబ్రవరి 3 వరకు పలు దఫాలుగా 2,46,36,396 రూపాయలు డిపాజిట్ చేశారు. వారి అకౌంట్లలో 4,02,24,759 నగదు ఉన్నట్లు ఆమెకు చూపెట్టారు. ఈ నెల 3న నగదు డ్రా చేసేందుకు యత్నించగా డ్రా కాలేదు. దీంతో కంపెనీ కస్టమర్ కేర్ను సంప్రదించగా నగదు డ్రా చేయాలంటే కొంత డిపాజిట్ చేయాలని చెప్పారు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితురాలు ఈ నెల 6న NCRP పోర్టల్లో ఫిర్యాదు చేశారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై తొలి రోజు సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. పుష్కరిలో 3 చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద చీయర్ స్వామి, చిన్న చీయర్ స్వామి, అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నాయి.
సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణిలో మధ్యలో నీరాలి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. 15వ శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతులతో చల్లని నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి. రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు మాడవీధులలో ప్రదక్షిణగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై 3 చుట్లు విహరిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తెప్పపై మూడో రోజు 3 చుట్లు, 4వ రోజు 5 చుట్లు, 5వ రోజు 7 చుట్లు విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. దాదాపు 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గరిమెళ్ల ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతిగాంచారు. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లు కూతురు లాంటి పలు కీర్తనలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన సుప్రసిద్ధులు. గరిమెళ్ల మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి 2006 వరకు టీటీడీ ఆస్థాన గాయకుడిగా పనిచేసిన ఆయన 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన మహనీయుడని కొనియాడారు. సంగీతంలో ప్రావీణ్యత కలిగిన గరిమెళ్ల తిరుమల శ్రీవారి సేవలో తరించారన్నారు. తనదైన మధుర గాత్రంతో వెంకటేశ్వరుని కృపా కటాక్షలకు పాత్రుడయ్యారని, అలాంటి వ్యక్తి మనల్ని విడిచి వెళ్లడం బాధాకరమని ఎక్స్లో పేర్కొన్నారు. గరిమెళ్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం చంద్రబాబు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు. టీటీడీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మరణం పట్ల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. గరిమెళ్ల మృతి చెందారన్న వార్త బాధ కలిగించిందన్నారు. సంప్రదాయ కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తనదైన ముద్ర వేసిన గరిమెళ్ల మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. గరిమెళ్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన లోకేష్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. గరిమెళ్ల మృతిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంప్రదాయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా ఆయన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఏటేటా నిపుణుల అంచనాలకు భిన్నంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేటి వాతావరణం రోజుల తరబడి వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది వేసవి మరింత వేడిగా ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే పెరుగుతున్న ఎండలు, వడగాల్పులపై పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న లనీనా ప్రభావం ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు. లనీనాతో పసిఫిక్ మహాసముద్రంలో చల్లగా ఉండే ఉపరితల ఉష్ణోగ్రతల ప్రభావంతో దేశంలో వేసవి కొంత చల్లగా ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు, తీవ్రమైన దీర్ఘకాల వేడి తరంగాలతో 1901 నుంచి ఇప్పటి వరకు ఈ ఏడాది ఫిబ్రవరి అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా లనీనా ఉంటే చల్లని వాతావరణం, ఎలినీనో కొనసాగితే వేడి వాతావరణం నెలకొంటాయి. అయితే వాతావరణంలో మార్పుల ప్రభావంతో లనీనా కొనసాగిన వేడి ప్రభావం కనిపిస్తుందని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఏర్పడాల్సిన లనీనా ఒకంత ఆలస్యంగా డిసెంబర్లో వచ్చిందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం లనీనా కాలపరిమితి స్వల్పమేనని, వచ్చే నెలాఖరుకు పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని తాజాగా వెల్లడించింది. కాగా గత ఏడాది దేశంలో రోజుల తరబడి వడగాల్పులు కొనసాగాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో గత నెల నుంచి దేశంలో వెచ్చని వాతావరణం చూస్తున్నామని, వచ్చే 2-3 నెలల్లో వడగాల్పుల తీవ్రతను చవిచూస్తామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న బలహీనమైన లనీనా ఉపశమనం కలిగించకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. 4 స్థానాల్లో 1 స్థానాన్ని సిపిఐకు కేటాయించింది. మిగిలిన 3 స్థానాలకు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ప్రయత్నాలు చేశారు. పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేశారు. సామాజిక సమీకరణలు లెక్కలో వేసుకుని తమకే సీటు వస్తుందని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతులను అదృష్టం వరించింది. ఎమ్మెల్యే కోట నుంచి 5 ఎమ్మెల్సీలకు ఎన్నికకు సోమవారంలోగా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా 3 కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు వస్తాయి. 5వ స్థానం కోసం ఎంఐఎంతో పాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్కు 4వ సీటు లభించే అవకాశం ఉన్న సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరంగా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం సిపిఐకి 1 స్థానం కేటాయించారు. దీంతో సిపిఐ అభ్యర్థిగా నెల్లకంటి సత్యం పేరును
ఖరారు చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సత్యం పేరును ప్రకటించారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సత్యం ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 1 స్థానాన్ని తన మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన చనిపోతే మాజీ సీఎం కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదని విమర్శించారు. టెక్స్టైల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ కూడా ఆయన పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అఖిల భారత్ పద్మశాలి మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతన్నులకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నామన్నారు. తనను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైతే చేయాలని తపనతో ఉన్నా తనను గుండెల్లో పెట్టుకున్న ప్రజలు రుణం తీర్చుకుంటానన్నారు. నేతన్నలకు ప్రభుత్వం ఆర్డర్లను రద్దు చేసి అప్రతిష్ట ఉండొద్దని భావించాలని, అందుకే మహిళా సంఘాల్లోని వారికి 2 చీరలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లను రాష్ట్ర నేతన్నలకు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి 11,000 కోట్లు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. పేద, బడుగు, బలహీన, సామాన్య మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. దేశంలోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలను తలదన్నేలా ఈ గురుకులాలు ఉంటాయని పేర్కొన్నారు. సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే పాఠశాలలో తరగతి గదులతో పాటు అద్భుతమైన క్రీడా ప్రాంగణం, గ్రంథాలయం, ల్యాబ్లు, డిజిటల్ తరగతుల నిర్వహణకు అవసరమైన వసతులు ఉంటాయని బట్టి చెప్పారు. అలాగే ఉపాధ్యాయులు కూడా గృహ సముదాయం ఉంటుందని వివరించారు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే విధంగా సిలబస్ రూపొందిస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలకు 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పచ్చి అబద్దాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మహిళా దినోత్సవం రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి తన అబద్దాల పరంపర కొనసాగించారని ఎద్దేవా చేశారు. మహిళా సంఘాలకు గత 11 నెలల కాలంలో 1 పైసా కూడా వడ్డీ లేని రుణం విడుదల చేయలేదన్నారు. మహిళా దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. గతంలో తమ ప్రభుత్వం బడిపిల్లల యూనిఫామ్ కట్టేందుకు మహిళా సంఘాలకు 50 రూపాయల చొప్పున ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 50 చొప్పున ఇచ్చారని మహిళలు చెబుతున్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక యూనిఫామ్ కు 75 రూపాయల చొప్పున ఇచ్చామని పచ్చి అబద్ధం చెప్పారని హరీష్ రావు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 25 రూపాయలు మాత్రమే ఇచ్చామని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. మహిళా సంఘాలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అనేది అవాస్తవమన్నారు. సీఎం మాటలు వినలేక సభ నుంచి మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు ఆపారని హరీష్ రావు ఆరోపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కరీంనగర్ నుంచి రోజు తిరుపతికి రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం కరీంనగర్ నుంచి గురువారం, ఆదివారం మాత్రమే తిరుపతికి రైలు వెళ్తుందన్నారు. అదే రైలు తిరుపతి నుంచి కరీంనగర్కు బుధ, శనివారాల్లో తిరిగి బయలుదేరుతుందన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైలును ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్లడానికి వీలుగా సులభతరంగా ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రస్తుతం తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని 10 ఏళ్లుగా కోరుతున్నామని తెలిపారు. ప్రయాణికుల సమస్యను దృష్టిలో పెట్టుకుని నిత్యం కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు నడిచేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. జగదీప్ ధన్కడ్ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో జగదీప్ ధన్కడ్ను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్లోని క్రిటికల్ కేర్ యూనిట్లో నుంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోదీ ఆసుపత్రికి వెళ్లగా ఆరోగ్యంపై ఆరా తీశారు. బీహార్ ఎన్నికలు ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జేడీయూ, ఆర్జేడీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పొత్తు కోసం జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఆర్జేడీ ఆహ్వానించినట్లు ప్రచారం కొనసాగుతుంది. ఆయనను మళ్లీ తమ కూటమిలో భాగం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వచ్చిన ఊహాగానాలపై మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు. అవాస్తవాలు ప్రచారం చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరులకు ఆఫర్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనకు తప్ప మరెవరికీ అధికారం లేదన్నారు. అలాంటప్పుడు ఆ ఆఫర్ ఎవరిచ్చినట్లు అంటూ తేజస్వి యాదవ్
యాదవ్ ప్రశ్నించారు. ఇటీవల అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తేజస్వి యాదవ్ పై నితీష్ కుమార్ మండిపడ్డారు. గతంలో రాష్ట్ర పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన కారణంగానే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని వ్యాఖ్యానించారు. ఆయనకు అండగా ఎందుకు నిలుస్తున్నారని లాలూ సొంత మనుషులే అడిగారని అయినా మద్దతు ఇచ్చానంటూ పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలపై స్పందించిన తేజస్వి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి వేళ నితీష్ను ఆహ్వానించారంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ లాలూ కుమార్ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని కుందా ఎమ్మెల్యే మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యాపై గృహహింస కేసు నమోదైంది. ఆయన సతీమణి భన్వీ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై మార్చి 7న ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. రాజా భయ్యా కొన్నేళ్లుగా శారీరకంగా మానసికంగా వేధింపులు గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. తన అత్తతో పాటు మిగతా వారు వేధింపులకు పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు. తన వివాహ బంధాన్ని కాపాడుకునేందుకు తొలుత ఆమె చట్టపరమైన చర్యగా దూరంగా ఉన్నారని, వేధింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారన్నారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 2వ ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది. టీమిండియా అద్దరగొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టోర్నీ మొత్తం ఒక మ్యాచ్లో కూడా ఓడిపోకుండా భారత్ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్పై భారత క్రికెట్ టీం విజయం సాధించడంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అనంతపురం ఏలూరులో క్రికెట్ యువత కేరింతలు కొడుతూ బారసంచ కలిసి విట్టు పంచారు. జాతీయ జెండాలు పట్టుకుని సిటీ వీధుల్లో బైక్లపై విన్యాసాలు చేస్తూ సందడి చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు, పలువురు సెలబ్రిటీలు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలిచిన టీమిండియాను రాష్ట్రపతి అభినందించారు. 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ఈ రికార్డులో భాగస్వాములయ్యమైన ఆటగాళ్లు, యాజమాన్యంతో పాటు సహాయక సిబ్బంది అందరి అత్యున్నత ప్రశంసలకు అర్హులు. భారత క్రికెట్కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని స్వదేశానికి తీసుకొస్తున్న భారత క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది. భారత జట్టు టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడారు. అసాధారణ ఆట తీరుతో అద్భుత ఫలితం సాధించారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత క్రికెట్ జట్టుకు అభినందనలని ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.